నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 సెప్టెంబర్ నెల 8వ తారీఖు ఆదివారం నుండి 2024 సెప్టెంబర్ నెల 14వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, మిథునములో కుజుడు, సింహములో రవిబుధులు, కన్యలో శుక్రకేతువులు, కుంభములో వక్రించినటువంటి శని, మీనములో రాహువు, తుల, వృచ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఆకస్మికంగా ఒక శుభ ఫలితాన్ని కానీ, ఒక శుభవార్తను కానీ అందుకునేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంటుంది. పూర్వపుణ్యం వల్ల మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సంతోషంగా, సునాయాసంగా పూర్తి చేసుకుని ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అధికారుల నుంచి అభినందనలను అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం పూట సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. సంతోషకర వాతావరణం ఈ వారమంతా కూడా మిమ్మల్ని ఆనందింపజేసే విధంగా కనిపిస్తుంది. ఇతరత్ర ఆర్థిక విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల మీరు సంతోషంగా కాలం గడుపుతారు. జన సహకారం వల్ల మంచి అభివృద్ధిని, అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ కందిపప్పు పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. స్త్రీజన సహకారం వల్ల సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు ఈ వారంలో ఎందుకో పెద్దగా కలిసి రాకపోతాయి. ఖర్చులు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చదువుకోవడం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, అవకాశాలను అందుకుంటారు. జన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగానే ముందుకు సాగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. అధికారులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఖర్చులు, ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలను లేక గోధుమ పిండిని ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను, నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. జన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగానే ఉంటాయి. కొన్ని అసౌకర్యాలను ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. పనులు వాయిదా వేసుకోవడం వల్ల కూడా కాస్త నిరాశని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలిత అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. పూర్వపుణ్యం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. జన సహకారం వల్ల ఒక పనిని పూర్తి చేసి ఆనందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. మీ ఆలోచనలే మీకు ఇబ్బందిగా మారేటువంటి సూచనలు ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం రోజు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించే పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అవకాశాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో ఖర్చులు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. మీ ఆలోచనలు ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ శనగలు గురువారం రోజు గురువులకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ గురుదేవులను సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో ఎక్కువగా అందుకోగలుగుతారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి సంతోషిస్తారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కార్యరూపం దాల్చడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చిన్న చిన్న అసౌకర్యాలు, ఇబ్బందులు ఈ వారంలో ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందిపప్పు పేదవారికి మంగళవారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సానుకూల వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ ఒక ఆదాయాన్ని కానీ అందుకోగలుగుతారు. శ్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనులు వాయిదా వేసుకోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనగా ఈ వారం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుసు రాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల యొక్క పరిచయం, జన సహకారం మీకు ఈ వారంలో ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకోవడం, శుభవార్తలు వినేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలు, వివాదాలంతా కూడా పరిష్కరింపబడేటువంటి దిశగా ఈ వారం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాల్ని అందుకోగలుగుతారు. ఖర్చులు, కొన్ని పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు ఈ వారంలో తప్పవనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ గోధుమ పిండి కానీ గోధుమలు కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో నిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు సూర్యోదయం సమయంలో సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను, అవకాశాలను అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే విజయాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో కలిసి రాకపోవచ్చును. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి.
స్తోత్రపారాయణ విషయంలో నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, నూతన ఉద్యోగాలు లభించడం కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదేని గమనించండి. అనుకున్న పనులు కొన్ని నిరాశను కలిగించే వాతావరణం కూడా మీకు ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ అలసందలు లేక బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో నిత్యం కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల లేక మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.